హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాలిటీలో ఆర్టికల్స్ గురించి నేర్చుకుందాం. ఆర్టికల్ 1 నుంచి 4 వరకు రాజ్యాంగంలోని 1వ భాగం భారత భూభాగం. ఆర్టికల్ 1 భారత రాష్ట్రాల యూనియన్గా వివరిస్తుంది. ఆర్టికల్ 2లో కొత్త రాష్ట్రాలను చేర్చుకోవడం, బదిలీ చేయడం గురించి వివరించారు. ఆర్టికల్ 3లో కొత్త రాష్ట్రాల ఏర్పాటు, వాటి పేర్లు, సరిహద్దులు, మార్పులు, చేర్పుల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 4 రాజ్యసభ సభ్యులను నిర్వహిస్తుంది. అది 1వ భాగం. 2వ భాగం ఆర్టికల్ 5 నుంచి 11 వరకు. 5 నుంచి 11 భారత పౌరసత్వం గురించి వివరిస్తాయి. 1955లో పౌరసత్వ చట్టం వచ్చింది. పౌరసత్వం పుట్టుట, రిజిస్ట్రేషన్, వివాహం ద్వారా వర్తిస్తుంది. PIO అనగా PIO పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. 3వ భాగం ప్రాథమిక హక్కులు. ఆర్టికల్ 12 నుంచి 35 వరకు. ప్రాథమిక హక్కులు అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. మొదట్లో ప్రాథమిక హక్కుకు 7, 1978 44వ రాజ్యాంగ సవరణలో ఆస్తి హక్కు 31వ ప్రకటన ద్వారా ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. సమానత్వపు హక్కు 14 నుంచి 18వ ఆర్టికల్. స్వేచ్ఛ హక్కు 19 నుండి 22 వరకు. పీడనాన్ని నిరోధించే హక్కు 23 నుండి 24 వరకు. మత స్వేచ్ఛ హక్కు 25 నుంచి 28 వరకు. రాజ్యాంగ పరిహారపు హక్కు 32వ ఆర్టికల్. ఇంకా మరికొన్ని ప్రకటనలు ఉన్నాయని గుర్తించాలి. 12, 13, 33, 34, 35 ఆర్టికల్స్. ఇవి వర్గీకరణలో లేనప్పటికీ అత్యంత ప్రాముఖ్యత ఉంది. 12వ ఆర్టికల్ రాజ్యం నిర్వచనం. 13వ రాజ్యాంగ వ్యతిరేకమైన న్యాయ సమీక్ష అధికారం.